శ్రీమాత్రి నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్దిగా మంగళగిరి శారీస్ తోటి మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఇవి 2 డిజిటల్ ప్రింట్ శారీస్ ఇంతకు ముందు చూపించినవి కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది. కొంచెం అవి ప్రైస్ తక్కువ పెట్టి వెనక్కి మోసుకెళ్ళి ఇచ్చి బదులు నేను ప్రైస్ తగ్గించి ఇచ్చేద్దామన్న ఉద్దేశంతో కూడా అవి 2 ఉన్నాయి నా దగ్గర డిజిటల్ ప్రింట్ శారీస్. అవి మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది డ్రెస్ అండి. మంగళగిరి పట్టు బై కాటన్ చుడిదార్. ఇది లంగాలు ఓణీలు ప్లస్ చుడిదార్స్ 2 కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. ఒకవేళ నేను ఏమైనా పొరపాటుగా చెప్తే కనుక మీకు మెన్షన్ చేసేస్తానండి. ఇది టాప్ వచ్చిందండి ప్రింటింగ్. ఇది చున్నీ వచ్చింది. చున్నీ ప్లెయిన్ ప్లస్ అబ్బా చాలా బాగుంటాయండి వేసుకుంటే. నేను ఎక్కువ కుట్టించేసుకున్నాను నా కూతురు కోసం, అందుకనే ఇంకా ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఇదిగో ఇది తీసుకురాలేదేమో మీ ముందుకి. ఇదిగో ఇది చున్నీకి మధ్యలో అంతా ప్లెయిన్ ఇచ్చి ఈ బోర్డర్స్ వరకు మనకి రెడ్ టాప్ కి ఇచ్చిన ఇది ఇచ్చారన్నమాట. ఇది ఆల్టర్నేట్ కలర్స్ కదా, బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఈ సారీ ఇది కూడా ఒకటే ఉంది పీస్, తెప్పించా, మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొస్తాను. సారీ మొత్తం పట్టు బై కాటన్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. పీచ్ కలర్ అండి. ఇది పీచ్ కలర్ కి నిలువుగా లైన్స్ వచ్చి డిజిటల్ ప్రింట్ పళ్ళులోని బ్లౌజ్ లోని వచ్చింది. ఈ కాంబినేషన్ స్కై బ్లూ అండి. ఇది ఈ బ్లూ కొంచెం డార్క్ బ్లూ వచ్చింది. చాలా అంటే చాలా అందంగా ఉంది. దాని మీద సేమ్ కొంచెం అటు ఇటు అది కలరు ప్లస్ పింక్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మనకి. ఈ చీర కూడా నాకు చాలా నచ్చింది. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు వచ్చి మనం పళ్ళు చక్కగా ఇలా పట్టుకున్నా కూడా పళ్ళు అంది. మీ మధ్య నేను అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎప్పుడు పళ్ళు వెనుక ఉండిపోతుంది, ఇది ఎందుకు ఇంతే. నేను కట్టుకున్నది కంచి కూర అండి. పళ్ళు అంతా ప్రింట్ ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చారు నాకు. నేను ఏది కొనిపిస్తే అది వేసుకుంటాను కదా, కొంచెం అటు ఇటు మ్యాచింగ్ లో వేసేసుకున్నాను. ఇది ఇంకొక జార్జెట్ సారీ మీద బ్లౌజ్ మిర్రర్ వర్క్. ఇప్పుడు ఎలాగో ఫ్యాషనే కదా అని వేసుకున్నాను. బాగుందా లేదా కామెంట్స్ లో పెట్టండి. నేను ఎలా ఉన్నా బాగున్నానని చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది డిజిటల్ ప్రింట్ లోనే 50x50 బోర్డర్స్ లో 50x50 బోర్డర్స్ లో ఆనియన్ డార్క్ కలర్ పింక్ అండి. ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ సారీ మొత్తం మంచి ఎల్లో అండి. ఇది మ్యాంగో ఎల్లో అనే చెప్పచ్చు. దాని మీద లోటస్లు డిజైన్ చేశారు. సారీ మొత్తం లైట్ పింక్ బోర్డర్స్ లో వచ్చింది. సిల్వర్ కలర్ జరీ వచ్చిందండి. సారీ మంచి కలర్. దీనికి పళ్ళు బ్లౌజ్ డిజిటల్ ప్రింట్. ఇది కూడా లేటెస్ట్ కింద లెక్క తీసుకోవాలి, ఎందుకంటే కొన్ని చీరలు ఇది పిచ్వై ప్రింట్ అండి. కొన్ని చీరలే మనకి రెగ్యులర్ గా కట్టుకుంటున్నారు. కొన్ని చీరల వరకు వచ్చేసరికి ఎందుకో సెలబ్రిటీస్ కట్టుకునే చీరలే మంగళగిరి చీరలు అన్నట్టు చూస్తున్నారు. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్. చాలా అంటే చాలా బాగుంది. ఇవి కొంచెం మడతలు నాకు చూపించడానికి కష్టపడుతూ ఓపెన్ చేశాను కదా, ఇలా ఉంది. సరిగ్గా చూపించట్లేదు అంటున్నారని కొంచెం ఓపెన్ చేసి చూపించడం అలవాటు చేసుకున్నా. ఇంక ఇది నాకు ఇష్టం అండి ఈ మిర్రర్స్ అంటేనే. సో ఈ మిర్రర్ మంగళగిరి ప్లెయిన్ మీద మొత్తం సారీ అంతా ఇలా వచ్చిందండి మిర్రర్ వర్క్. మనకి జనరల్ గా నేను కుట్టించాను, ఇది కుట్టించుకున్నట్టున్నాను గుర్తులేదు, ఎక్కువైపోయినాయి నాకు, అందుకే తెలియట్లేదు. సారీ మొత్తం మనకి కనిపించే పార్ట్ అంతా ఇలా మిర్రర్ దగ్గరగా మైకా మిర్రర్స్ అండి. ఇవన్నీ బరువు రాదు అందువల్ల, అందుకని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాను నేను. దీనికి బ్లౌజ్ యాక్చువల్ గా ఇందులోనే ఇస్తారండి, హ్యాండ్స్ కదేని నేను చూసాను కూడా. దీనికి నేను కానీ ఇలా మ్యాచ్ చేశాను. మీరు ఇంకా ఆలోచిస్తే బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్ కి ఇస్తారు. సో అవి తీసి దాచిపెట్టుకుని ఈ గ్రీన్ బాడీ వేసుకుని ఇది హ్యాండ్స్ వేసుకుని కుట్టించుకుంటే ఒక రేంజ్ లో ఉంటుంది. జస్ట్ నేను నా ఐడియాస్ పెడుతున్నాను మీ ముందు. ఎవరికైనా నచ్చితే పాటించండి, లేదంటే ఇందులో ఉన్న బ్లౌజ్ చాలా అనుకున్నా ఇది ఒకటి కుట్టించుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక చీర, ఒక వెరైటీ అండి, ఎంబ్రాయిడరీ వర్క్. అసలు ఒకదాన్ని మించిపోయి ఒకటి ఉంది. నేను మీ ముందుకి చూసారా, అందుకే నగలు వేసుకోవడం మానేసాను, తగ్గించేసా. ఏదో కనిపిస్తే వేసేసుకుంటాను. నవ్వకూడదు కదా, నేను నవ్వుతాను నేను. ఇదిగో అండి
ఇది రాయల్ బ్లూ అండి, సిల్వర్ కలర్ బోర్డర్స్, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ మందారాల్లాగా ఎక్కడ మొత్తం అంతా ఇచ్చారు. జస్ట్ పెటల్స్ మధ్యలో రెడ్ డాట్ లాగా ఇచ్చారు థ్రెడ్స్ తోటి. సిల్వర్ కలర్ గ్యాప్ బోర్డర్స్ మధ్యలో మనకి ఇంత అందంగా డిజైన్ చేశారండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు కూడా చూపిస్తాను. ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది. సేమ్ సింగిల్ కలర్ అండి, ఆల్ ఓవర్ కింద తీసుకోవాలి దీన్ని. పళ్ళు సిల్వర్ లైన్స్ వస్తుంది. సో బ్లౌజ్ కూడా చూపించేస్తా. నేను ఎలాగో బ్యాక్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫోల్డ్స్ మారకూడదండి, అందుకని నేను ఎంతకాలం జాగ్రత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నాను, కానీ అవ్వటం లేదు. కొంతమంది ఫొటోస్ పెట్టమంటున్నారు, పెడదాం అనుకుంటున్నా పెట్టలేకపోతున్నాను, ఏమనుకోద్దు. ఇది చీర తిరిగేసి చూపించేస్తూ కరెక్ట్గా రాధమ్మ ఛానల్లో మీరు ఉన్నారని గుర్తు చేస్తూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్న మీ రాధమ్మకి ఎన్ని కబుర్లు వచ్చేస్తున్నాయో కదా, మళ్ళీ మొదలు పెట్టేసింది. రోజుకో వీడియో, ఈసారి నుంచి లైవ్ పెట్టానా, మీరు ఓకే అంటే నేను లైవ్ పెట్టేస్తానండి. ఇలా వీడియో తీసుకోవడం, ఎడిటింగ్ చేయడం, థంబ్నెయిల్ క్రియేట్ చేయడం మాకు పెద్ద పని అయిపోతుందండి. సో మ్యాంగో ఎల్లోకండి, ఇది కట్టుకుంటే అండి కంచి పట్టు చీరని డామినేట్ చేసేస్తుంది. కంచి బోర్డర్స్ లో పైన 50 బోర్డర్ ఇచ్చారు, కింద అయితే ఒక రేంజ్ అండి. ఆరెంజ్ కి మ్యాంగో ఎల్లో కాంబినేషన్స్, అసలు ఇదంతా ఒక రేంజ్ అండి. ఇది బ్లౌజ్, ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకు అల్టిమేట్. పళ్ళు లైన్స్ వచ్చింది. దీనికి మాత్రం నేను ఇవే కాంబినేషన్స్ లో దొరికింది కదా అని పట్టుకొచ్చి ఇలా పెట్టాను. ఇది ఇంకొక లెవెల్కి వెళ్తుంది అనమాట, మన స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళ కోసం. చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఇలాగా చాలా బాగుంది కదా. ఎవరికైనా నచ్చితే ఇలా డిజైన్ చేసుకోండి, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అందులో ఉన్న బ్లౌజ్ కుట్టించుకుని దాన్ని ప్యాటర్న్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇది బాటిక్ ప్రింట్స్ అండి. ఇవి నాకు ఎందుకో ఎప్పటికీ నచ్చుతాయి. ఎప్పుడో మా అమ్మ చిన్నప్పటి నుంచి కడుతున్నారు, నాకు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నచ్చుతున్నాయి. కొన్ని కట్టేదని కాదు, ఇవి నచ్చి తెచ్చేస్తున్నాను. ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు బోర్డర్స్ అంతా మనకి నెమలికంఠం గ్రీన్ అండి. అది నెమలికంఠం అనడానికి లేదు, మంచి గ్రీన్ ఎల్లో సపోటా కలర్ మిక్సింగ్ లో వచ్చింది మనకి. సారీ మొత్తం సిమెంట్ కలర్ వచ్చిందండి. ఇది క్యాజువల్ వేర్ అండి. ఇది మనం డైలీ జాబ్స్ చేసుకున్నప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అన్నమాట. ఇవి ప్రైసీగానే ఉంటున్నాయి, రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటున్నాయి. చక్కగా లైట్ గా అందంగా నీట్ గా వాష్ చేసుకుంటే, షాంపూ వాష్లు చేసుకుంటే, ఐరన్ చేయించుకుంటే సరిపోతున్నాయండి. వాటికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఉండటం లేదు కదా. మంగళగిరి పట్లు బాగానే ఉంటున్నాయి మన్నిక. సో అందుకని అందులోకి హ్యాండ్లూమ్స్ కదా, ఇవి మీకు డబుల్ ప్రైసెస్ ఉంటాయండి షోరూమ్స్కి వెళ్ళినప్పుడు. ఇది అది షిబోరి ప్రింట్, ఇది బాటిక్ ప్రింట్. చూసారా, కన్ఫ్యూజ్ అయిపోయి సరిగా చెప్పట్లేదు మీరు అదమ్మా. అది షిబోరి అండి, ఇది బాటిక్ ప్రింట్. నాకు బాటిక్, బాందిని, షిబోరి ఇవన్నీ చిన్న వేరియేషన్స్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతాను. మీరు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా, మెన్షన్ చేసేసేయండి. ఇది మంచి బ్లూ అండి, ఆ బ్లూ మీద గ్రీను, ఇటుక కలరు ప్లస్ ఎల్లో వైట్ తో ప్రింట్ కొట్టారు. ఒక రేంజ్ లో ఉంది. సారీ మొత్తం ఇలా వచ్చింది. పళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రాగా కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి ఓన్లీ హ్యాండ్స్ వరకు డిజైన్ ఇచ్చారు. 150 బోర్డర్ సారీ మీద ఈ ప్రింట్ వచ్చిందండి. సో ఇవి చాలా తేలిగ్గా అండి, చాలా బాగుంటున్నాయి. మంగళగిరి అదే మనవన్నీ మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. మంగళగిరి హ్యాండ్లూమ్స్ అండి. నేతల వాళ్ళు కూడా ఇవే ప్రైస్లకి అమ్ముతున్నారు. నేను హోల్సేలర్స్ కూడా చూస్తున్నాను, డైరెక్ట్ హోల్సేలర్స్ కూడా ఇదే ప్రైస్ అమ్ముతున్నారు. మరి కొనుక్కునే వాళ్ళు ఎలాగా మేనేజ్ చేస్తున్నారో నాకు తెలియదు. ఇంకా ఇవన్నీ ఈరోజు నా చేతితో నేర్చి పెట్టాను మీ ముందుకి. నచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి. లావెండర్ కలర్ అండి ఇది. దీనికి పళ్ళు అంతా లైన్స్ వచ్చింది, 50 బోర్డర్స్, ప్యూర్ కాటన్ బై పట్టు బై కాటన్ అంటున్నాను నేను, కాటన్ బై పట్టు అంటున్నారు వాళ్ళు. ఏదైనా ఒకటే కదా అన్నట్టు మాట్లాడుతున్నాను. ఇది చూసారా, అసలు ఆ ప్రింట్, డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ సేమ్, కొంచెం ఇదండి డార్క్ వచ్చింది, అయినా కూడా చాలా అందంగా వచ్చింది. లేదు నాకు డార్క్ లైట్ నేను డిఫరెంట్ గా వేసేసుకుంటాను, నాకు ఇష్టం, అలా కూడా ఒక విధంగా. లేదు అంటే మీరు ఈ మ్యాచింగ్ ఈ బ్లౌజ్ లో ఇచ్చింది తీసుకుని దీనికి వేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఇంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనిపించింది నాకు. ఏమైనా ఈ చీర ఎవరికైనా నచ్చితే, లావెండర్ లో కొంచెం డార్క్ షేడ్ అండి, మనకి లావెండర్ కొంచెం లైట్ వస్తుంది, ఇది దానిలోనే కొంచెం లిటిల్ బిట్ డార్క్ షేడ్ వచ్చింది. సో ఇదొకటి. నేను చీరలు
అమ్మిన తర్వాత మీకు అందిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకుంటుంటే, మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరో తీసేసుకుని మీకు చెప్పటం లేదండి సరిగా. నాకు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అందలేదు అంటున్నారు. తీరా చూసి అందిని అని ఇక్కడ మనకి సైన్తో పట్టుకొచ్చి నాకు చూపిస్తున్నారు. వాళ్ళు సైన్ పెట్టి తీసుకున్నారమ్మని. కొంచెం చెక్ చేసుకోండి, మీరు ఇంట్లో లేనప్పుడు మీ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే నాకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ నా ఫోన్ నెంబర్ అండి, పాతది వదిలేసేయండి, అది మొత్తంగా నేను బ్లాక్ చేస్తాను. దానికి మెసేజెస్ పెట్టకండి. 8877881157. దిస్ ఈజ్ అవర్ న్యూ నెంబర్. ప్లీజ్ ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ వల్ల 2 ఫోన్లు మేనేజ్ చేయడం కూడా కష్టం కదా మాకు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇది గంధం కలర్ అండి. క్రీమ్ అనొచ్చా, గంధం కలరా? గంధం కలర్ కొంచెం డార్క్ వస్తుంది. ఇది కొంచెం క్రీమ్ కలర్ అనే చెప్తున్నాను. క్రీమ్ రెడ్ డల్ ఫినిషింగ్ అండి. ఇదంతా ఓవర్ అట్రాక్షన్ లేదు. క్యాజువల్ గా కట్టుకెళ్ళొచ్చు. క్యాజువల్ గా కట్టుకోవాలనుకుంటే తీసుకోండి, గుళ్ళకి కట్టుకెళ్ళొచ్చు. లైన్స్ వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. 50-50 బోర్డర్స్, సిల్వర్ కలర్ జరీ ఓన్లీ. కొంచెం దీనికి కలనేత రావటం వల్ల రెడ్ క్రీము కలపడం వల్ల లైట్ కలర్ కింద కనిపిస్తుంది. దీనికి నేను ఇది మ్యాచ్ చేశాను, నాకైతే నచ్చింది. నా టేస్ట్ నచ్చుతున్న వాళ్ళు చాలా ఉన్నారు కదా. ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది, మాకు సేమ్ కావాలి అనుకుంటే, కానీ ఇది యాజ్ ఇట్ ఈస్ గా కుట్టించుకుని వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఎందుకంటే ఇది వేరే వాటిలో కూడా వేసుకోవచ్చు. లేదు ఈ బోర్డరే వేసుకుని కుట్టించుకుంటాను అన్నా కూడా అది చాయిస్ మీదండి. నేనైతే ఇలా మ్యాచ్ చేశాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ఇవి ఓపెన్ చేసి కలర్స్ చూపించడానికి, క్లాత్లు చూపించడానికి, ఒకవేళ మీకు ఫస్ట్ టైం ఈ మంగళగిరి కొనుక్కుంటున్నాము అంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్స్కి వెళ్ళండి. ఒక్కసారి మంగళగిరి సారీస్ ఎలా ఉంటాయో క్లాత్లు అవి చెక్ చేసుకోండి. సో దట్ యూ కెన్ గెట్ అన్ ఐడియా. అండ్ నా దగ్గర కొనుక్కోవడానికి మీకు క్లాత్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది బ్రెయిన్ లోకి. ఇలా ఉంటది మంగళగిరి అంటే. ఇది వైన్ కలర్ అండి. వైన్ కలర్ కి 50-50 బోర్డర్స్ లోనే నేను, ఇది పళ్ళు లైన్స్ వచ్చింది. ఇదేమో ఇవి థ్రెడ్స్ లో అండి కొంచెం వేరియేషన్స్ ఉంటున్నాయండి. అది చాలా స్మూత్ గా ఉంది. ఈ కలర్ చాలా అట్రాక్టివ్ గా అనిపించింది, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరికింది నాకు. సో ఇది ఇంకొకటి, కొన్ని సారీస్ అండి మనం స్టార్చ్ పెట్టిన వెంటనే కొంచెం స్టిఫ్నెస్ ఉంటాయండి. చిన్న చిన్న వేరియేషన్స్ వల్ల మీకు సారీనండి ఎప్పుడైనా నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఫస్ట్ లో ఇంత అంతా ఊహించేసుకుని చాలా బాగుంది అని అనుకునేదాన్ని. అవి వచ్చినప్పుడు కొంత డిసప్పాయింట్మెంట్ అయ్యేది. ఒక్కొక్కసారి చాలా బాగా నచ్చేసేవి, నేను అనుకునే దానికంటే ఎక్కువ బాగుంటాయి, లేదంటే ఒక్కొక్కసారి తేడా వస్తాయి. అందుకని మనం యావరేజ్ గా ఊహించుకుంటే అందుకున్నప్పుడు నా చీరలు చాలా బాగున్నాయి అని మీరు ఫీల్ అవుతారు. టెక్నిక్ వాటి రాదని తెలివితేటలు ప్రదర్శించేస్తుంది. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే, చిన్న డిఫరెన్స్ ఉందండి ఈ బార్డర్ లో, కావాలంటే ఇది వేసుకోవచ్చు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చూడండి ఎలా నలిపేస్తుందో. ఈ రాధంకి అసలు భయం లేదు. జీవితంలో దేనికి భయపడద్దండి. అన్ని భయాలు తీసేసి అమ్మ మనల్ని దగ్గర తీసుకెళ్ళిపోతారండి. చీరలు కాదు, నేను వీడియోలో అమ్మవారి గురించి చేయాలనుకుంటున్నాను, వీలైతే తొందరలో తీసుకొస్తాను. చూసారా ఎంత బాగుందో. ఆరెంజ్ కలర్ కండి. అసలు ఈ డిజిటల్ ప్రింట్ అండి, ఈ బ్లౌజ్ ఒక రేంజ్ లో కనిపిస్తుంది నాకు. మీకు పిక్చరైజేషన్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇక అసలు ఒక రేంజ్ అండి. ఆరెంజ్ కలర్ ఫ్లవర్ చూడండి, అన్ని ఫ్లవర్స్ ఒక ఎత్తు. ఆరెంజ్ కలర్ ఈ సారీ కోసమే అన్నట్టు ఫ్లవర్ ని అక్కడ పెట్టేసినట్టే ఉందండి. కుట్టినట్టు కాదు, ఆ ప్రింట్ చేసినట్టు కాదు, ఫ్లవర్ ని పెట్టామా అన్నట్టు అండి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యి ఇది ఎలివేట్ అయ్యి ఈ కలర్ కి ఈ కలర్ సూట్ అవుతుంది. మనం దీనికి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, కానీ ఎస్పెషల్లీ ఈ ఆరెంజ్ మిక్స్ అయింది. సేమ్ కలర్ లాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. చూసారా ఎన్ని చెప్పేస్తుందో కబుర్లు రాదమ్మా. ఒక చీర చూపిస్తూనే, లేదండి చీరలు చూస్తుంటే నాకే అన్ని కబుర్లు వచ్చేస్తున్నాయి. నాకు యాక్చువల్గా నిజానికి ఇన్ని కబుర్లు తెలియవు. ఎప్పుడు సీరియస్గా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే, కానీ ఇన్ని మాట్లాడేస్తానని కాదండి. మనలో ఉన్న కొన్ని ఇన్హిబిషన్స్ లైఫ్ లో చివరికి వెళ్ళిపోయే లోపు ఏదో విధంగా మనం అన్ని తీర్చేసుకుని అప్పుడు అమ్మ దగ్గర చేరుతాం అనుకుంటా. ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేను ఏమైనా చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ అంటాను. ఇదండి డిజిటల్ ప్రింట్, ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించేశాను. 50-50 బోర్డర్స్ కాదండి, ఇది మీడియం బోర్డర్స్, పైన కింద సిమిలర్ గా ఇచ్చారు. బాగా నచ్చింది నాకు, కుట్టించేసుకోవాలనిపించింది, కానీ ఎక్కువ ఉన్నాయి కదా అని ఇదిగో సారీ మొత్తం ఇలా చూపిస్తున్నాను. వైన్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఆరెంజ్ అనొచ్చా రెడ్ అనొచ్చా అన్నట్టు ఉందండి. ఆరెంజ్ కూడా కాదు, రెడ్ అండి. రెడ్ కాంబినేషన్ లో
వైన్స్ ఇచ్చారండి, క్రీపర్స్ లాగా లతల్లాగా ఇచ్చారు. సిల్వర్ కలర్ బార్డర్స్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మనం రెగ్యులర్ గా ఇచ్చే ప్రైస్ కాకుండా ఇది కొంచెం తగ్గించి ఇస్తాను. ఎందుకంటే నేను డిజిటల్ ప్రింట్ సారీస్ తెచ్చినాయి అన్ని అయిపోయినాయో అని చెప్పుకుందామని, ఆనందపడిపోదామని. ఇవన్నీ అయిపోతే ఇప్పుడు లేటెస్ట్ ఇంక ఇవే దిగుతున్నాయండి, కొత్తగా ఏమీ రావటం లేదు. ఈవెన్ దో నేను వెళ్ళి మళ్ళీ మీకోసం కొత్త చీరలు తేవాలంటే ఇవి అయిపోవాలి కదా, ఎవరో ఒకరు కొనేసుకోండి. నాకు డబ్బులు ఇచ్చేసి చీరలు తీసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా. నువ్వేంటి అసలు చెప్తున్నావు, నచ్చకుండా ఎలా తీసుకున్నాను అనొద్దు కామాక్షి గారు. డబ్బులు ఉండిపోయినాయి మేము నా దగ్గర. ఇంకొకరు ఇద్దరు ఉన్నాయి నాకు. ఎంఎం గారు, యుఎస్ గారు పేర్లు బయట పెట్టేస్తున్న రాదమ్మా. ఇదండి స్కాల్ప్ బోర్డర్స్ లో చూడండి, అసలు ఎంబ్రాయిడరీ వర్క్ అండి. నేను పెయింట్లు వేయిస్తే అండి నాకు చాలా ప్రైస్ అయిపోయింది. అలాంటిది ఇంత వర్క్ చేసేసి ఇంత తక్కువ ప్రైస్కి వీళ్ళు ఎలా ఇస్తున్నారో, మరి ఎలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అలా అని వెళ్ళి కూర్చుని పని తక్కువ ఉంటుందంటే చాలా కష్టపడతారండి వాళ్ళు. సో మనం ఎందుకు నెట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నెట్లో కొట్టినా కూడా మనకు వచ్చేస్తున్నాయి కదా. ఇది ప్లెయిన్ సారీ నెమలి కంఠం కలర్ వచ్చిందండి. అక్కడక్కడ కర్టన్స్ లో ప్లెయిన్, అక్కడక్కడ ఇలా బొకేస్ లాగా చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారండి. సారీ ఇది పళ్ళు వచ్చింది, బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది. సారీ మొత్తం బోర్డర్స్ లో స్కాలప్ ఇలా డిజైన్ చేశారు. చిలుకలు, బర్డ్స్ అంటానండి, ఎందుకంటే బర్డ్స్ కలర్ ఏంటో కూడా ఇక్కడ రాలేదు. సో మంగళగిరి పాతది ఇదంతా అయిపోతే మీకు మళ్ళీ కొత్త స్టాక్ వేసుకుని మేము ముందుకు వచ్చేస్తాను. ఇదొక చీర. ఇంకా ఇది ఒకటి అమ్మవారికి తీసినప్పుడు అమ్మేశాను. ఇప్పుడు ఇది ఆ ప్రైస్ ఉండదండి, ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే ఇది స్టాక్ అమ్మకి తీసింది కాదు కదా. ఇది మంచి లైట్ స్కై కలర్ అండి, స్కై కలర్ కి పింక్, ఆనియన్ పింక్ మంచి కాంబినేషన్ లో ఇచ్చారండి. దీని ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్, బ్లౌజ్ పళ్ళు రెండు ఒకటే ఇచ్చారు. ఇది వైన్ కలర్ లో కలర్ నేత మిక్సింగ్ వచ్చేసరికి ఒక రేంజ్ లో ఉంటదండి. ఇది కట్టుకుంటే చాలా క్లాసీ లుక్ అండి. ఇవన్నీ ఇంక వర్ణించడానికి ఏమి ఉండవు, మనం ఓవర్ అట్రాక్టివ్ గా. కానీ అవన్నీ కట్టి ఉండడం వల్ల నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కి వెళ్తున్నాను ఈ మధ్య. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఎక్కువ మంది అడిగారు మరి అమ్మ కట్టినప్పుడు, మరి అప్పుడు తక్కువ ప్రైస్ కూడాని, ఇప్పుడు ఎక్కువ ప్రైస్. ఎవరికైనా కావాలంటే ఫోటో పెట్టండి. ఇంకా ఇది స్కై కలర్ అండి, ఇది సీ బ్లూ అనొచ్చండి. గ్రీన్ కాదు, బ్లూ. ఇదిగో మేఘాల కలరా కాదు, బ్లూ అండి. దీనికి ఆరెంజ్ కలరు, అదే బ్లూ కాంబినేషన్ లో ఆరెంజ్ మీద ఫ్లవర్స్ వచ్చేసరికి కొంచెం నాకు అక్కడక్కడక్కడ ఈ ప్రింట్ లో అండి ఈ కలర్ మ్యాచ్ అయిపోయింది. సో చాలా బాగుంటుంది, ఇలా కట్టుకుంటే నాకు అనిపించి మీ ముందు తీసుకొచ్చాను. ఈ బోర్డర్స్ వేసుకుని ఇది కుట్టించుకుని ఇది కట్టుకుంటే, ఇవండి మనకి మంగళగిరి పట్టే అంటున్నాం కానీ మనకి పట్టు అంటే కంచిపట్టు, ధర్మవరం, పోచంపల్లి, ఇక్కత్తు అలా ఉంటాయి కదా బ్రెయిన్ లో. ఇవి కూడా వాటితో పోటీ పడుతూ ఇంత తక్కువ ప్రైస్ లో, ఇంత లైట్ వెయిట్ లో, కంఫర్టబుల్ గా, చాలా ఈజీగా ఉండే చీరలు అన్నమాట. చాలా అఫీషియల్ లుక్ ఉంటున్నాయి ఇవి కూడా. సో ఇది ఇంకా రామనీలం అంటారు, మరి ఎందుకంటారో. రాయల్ బ్లూ కూడా కాదు, మంచి బ్లూ అండి. ఇది బ్లూ కి సిల్వర్ కలర్ 50-50 బోర్డర్స్, పళ్ళు అంతా లైన్స్ వస్తుంది, బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. ఈ చీరకి నేను మ్యాచింగ్ ఈ కలరు, ఈ ఫ్లవర్ ఉంది కదా అని ఇలా మ్యాచ్ చేశాను నేను. మీరు మాత్రం తీసుకుని ఇలా కావాలనుకున్న వాళ్ళు ఈ బోర్డర్ తీసుకుని, ఏసీ ఉన్నా కూడా చెమటలు పట్టేస్తుంది మీ రాధంకి. చూడండి ఎంత కష్టపడిపోతే చేస్తుందా. ఈ మాటలు మర్చిపోయాను రాదమ్మ. ఈ బోర్డర్ తీసుకునండి, దీనికి వేసుకుని కుట్టించుకుంటే చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి వస్తుంది అన్నమాట. ఇట్లా అందం వేరండి, ఎన్ని కుట్టించుకోవాలని ఆలోచించాలి తప్పితే అన్నీ నేనే కుట్టించేసుకోవచ్చు అన్నమాట, అంత బాగుంటున్నాయి. ఇదొక చీర. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీలో బాందిని బాటిక్ ఇది షిబోరి కాదు, బాటిక్ ప్రింట్ అండి. ఎస్, బాటిక్ ప్రింటే. ఇవి ఎలా అంటే అండి థ్రెడ్స్ కట్టేస్తారండి. ఈ ప్రింట్ థ్రెడ్స్ ఫ్లవర్ లాగా కట్టేసి వదిలేసి వైట్ చీరని ముంచుతారన్నమాట. అది అక్కడ ముంచుతారు. మనం ఆ ప్రాసెస్ అంతా చూసా అంటే అయ్యో బాబోయ్ అనిపిస్తుంది. చీరని వేడి వేడి కలర్స్ లో నింపేసి పిండేసి స్క్వీజ్ చేసి పడేస్తున్నారు. కానీ వీటందం మరి ఒక నెక్స్ట్ లెవెల్ కదా. ఇది ఆరెంజ్ కి రాయల్ బ్లూ,
కాదండి, నేవీ బ్లూ అంటున్నారు. మధ్యలో చిన్న లైన్ లా కాఫీ కలర్ కూడా ఇచ్చారు. అది బహుశా ఈ కలర్ ఇక్కడ కలవటం వల్ల మనకు అలా వచ్చి ఉండొచ్చు. అది ఎన్హాన్స్ అయ్యింది మనకి. ఈ ప్రింట్స్ ఇంకంతే, ఈ ప్రింట్స్ ఇలాగే ఉంటాయి. ఇంక దీని గురించి మాట్లాడడానికి కదా. మంచి వాసన వస్తుంది. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. ఈ బ్లూ ప్లెయిన్ వస్తుంది. దాన్ని అలా వేసేసుకున్నా సరిపోతుంది. ఇది క్యాజువల్ గా కట్టుకునే శారీ అండి, రెగ్యులర్ వేర్. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది, మళ్ళీ అయిపోతే 2 నెలల తర్వాత అంటున్నారు కదా. సో ఇప్పుడు నీకు పెళ్ళిళ్ళ సీజన్ ఎందుకు గుర్తొచ్చి? చీరలు అంటే పెళ్ళిళ్ళే కదండి. మా ఫ్రెండ్ది కొడుకు చూపించాను కదా, వాడికి పెళ్లి కుదిరిపోయింది. కంగ్రాచులేషన్స్ చెప్పండి వాడికి అందరూ. రోహిత్, వాడు అనుకూడదు లాయర్ అండి వారు. మా రోహిత్ గారు పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, చక్కగా ఎర్న్ చేసుకుంటున్నారు. మా చేతులతో చూసాం కదా చిన్నప్పటి నుంచి, అందుకని మీరు అని రావట్లేదు అనమాట. కానీ మీకు చెప్పినప్పుడు అలా చెప్పాలి కదా. రోహిత్ గారికి పెళ్లి కుదిరిపోయింది అందరి బ్లెస్సింగ్స్ తో. కంగ్రాచులేషన్స్ చెప్దాం వాడికి. ఇది పింక్ అండి, మంచి పింక్. బేబీ పింక్ కాకుండా కొంచెం డార్క్ పింక్. పింక్ అంటే ఇదే అండి. ఈ పింక్ కి ఈ పింక్ కలరే బ్లౌజు, కొంచెం అటు ఇటు షేడ్స్ లో సిల్వర్ కలర్ బార్డర్స్ లో నాకైతే బాగా నచ్చింది. అసలు ఇలా వేస్తే మీకు దీని అందం తెలుస్తుంది. చూసారా, చాలా బాగుంది కదా. ఎవరికైనా నచ్చితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. నాకు తెలియక నేను చాలా వరకు పాడు చేసుకున్నాను కదా. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అండి తరతరాలకి ఇచ్చేయచ్చు అన్నట్టు నాకు ఇప్పుడు అర్థమైందండి. అందుకే నాకు వాల్యుబుల్ మ్యాటర్ మీకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చీరలు చాలా జాగ్రత్తగా మన పిల్లలకి అందించేయచ్చండి. వాళ్ళని అంత జాగ్రత్తగా తర్వాత తరాలకి చీర 2-3 తరాలు కట్టేసుకోవచ్చు, పక్కగా కట్టేసుకోవచ్చు. ఇంకా ఇవి లేటెస్ట్ అండి. ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్, చెక్స్, ప్లెయిన్ చెక్స్ మీద ఫ్లవర్స్ అలా వేసేస్తున్నారా చల్లేస్తున్నారా అన్నట్టు డిజైన్ చేసేస్తున్నారండి. చూడండి, చాలా బాగుంది కదా. వైలెట్ కలర్, వైట్, దీని మీద రోజెస్ ప్రింట్ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ప్లెయిన్ ఇస్తారు జనరల్ గా, ఇదిగో ప్లెయిన్ అండి. కొంచెం బోర్డర్స్ లో ఉన్న వైలెట్ ని మనకి బ్లౌజ్ కింద ఇచ్చారు. ఇవి బాగుంటున్నాయండి అంతే. అది అడ్వర్టైజ్మెంట్ లో టూత్ పేస్ట్ సెన్సిడెంట్ ఏదో ఇది పనిచేస్తుంది అంటాడు కదా, అలాగా ఇది బాగుంటుంది అంతే. ఇంక దీనికి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. రాధమ్మ క్యాప్షన్ అయిపోయింది. అమ్మ థ్యాంక్ యూ సో మచ్, మీరు పదే పెడుతున్నారు, నేను పదే వాడేస్తున్నాను తెగ ఆనందంగా. అది కూడా మామూలుగా కాదు. రాధమ్మ సెలెక్షన్ అంటే మాటల్లో మాట్లాడుకోవడం లేవు అంతే. కొనేసుకోవడం, కట్టేసుకోవడం, ఎంజాయ్ చేసేయడం. ఒకసారి కట్టిన సిరిహాసిని నిలయం నుంచి వచ్చిన చీరలు అంటే నెక్స్ట్ లెవెల్. ఇంక అందులో మాటలు లేవు. గొప్పలు చెప్పుకుంటున్నావా, అమ్మ పేరు చెప్పు అనుకుంటున్నావా, ఏమనుకున్నా నో ప్రాబ్లం. దిస్ ఈజ్ రాధమ్మ, ఐ కెన్ స్పీక్. మాకు లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్, లిబర్టీ ఆఫ్ థాట్, ఇవన్నీ చదివి అతి తెలివితేటలు ప్రయోగించేస్తుంది మీ రాధమ్మ. ఇదండి, ఈ కలర్ చూసాక ఎన్ని మాటలు మాట్లాడాను. ఇప్పుడు కళ్ళకి ఎక్కిన మాట కబుర్లో పడిపోయి. మంచి కలర్ అండి, కాఫీ కలర్ అండి, పక్కగా కాఫీ కలర్ కి కాపర్ కలర్ జరీ, సిల్వర్ కలర్ జరీ వాడేసరికండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనమాట. దీనికి నిలువు లైన్స్ ఇచ్చారు. పైన 50 బోర్డర్స్, కింద కంచి బోర్డర్స్ అన్నట్టు గ్యాప్ బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు. ఇదొక రేంజ్ అండి, కట్టుకోవాల్సిందే, చెప్పడానికి ఏం లేదు అంతే. ఈ చీర దీనిలో రన్నింగ్ పళ్ళు లైన్స్ వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. మీరు కావాలి అంటే మ్యాచ్ చేసుకోవచ్చు కూడా, కానీ నేను పెడదామని చూసాను దొరకలేదు. ఈ కలర్స్ లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. చీర అంతా మనకి లైన్స్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కటి పక్కగా చెప్తున్నానండి, నేను కథ చెప్తున్నాను. అయిపోయినాయి కదా, ఇంక దగ్గరకు వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ చీరలు అండి, అవి లాస్ట్ చూపిస్తాను. ఊరించి చూడి అలా కూడా చెప్తారా అని మాత్రం అనుకోండి. నేను మా హాస్పిటల్ గురించి 2 మాటలు చెప్తున్నాను. డాక్టర్స్ దగ్గరకు వస్తుంది కదా, మా హాస్పిటల్కి ఏదైనా కేసులు తీసుకొస్తే కొంతమంది మాట్లాడుకున్నారు. నేను అక్కడ తెలియదు కదా కొత్తల్లో. ఈ హాస్పిటల్కి వచ్చి స్నేక్ బైట్ కేసు ఏదో వచ్చింది. పాయిజన్ కేసులు, స్నేక్ బైట్ కేసులు మా డాక్టర్ గారు బాగా చేస్తారు. పాయిజన్ కేసు వచ్చిందండి. మాకు వచ్చిన కొత్తల్లో ఒకేసారి 2 పిల్లలు ఎవరో పాయిజన్ తీసుకుంటే మా హాస్పిటల్కి ఒకటి, ఇంకొక హాస్పిటల్కి ఒకటి వెళ్తే మా హాస్పిటల్కి వచ్చిన కేసు సర్వైవ్ అయింది, అటు వెళ్ళింది, డెత్ అయింది. సో మాకు అక్కడ మంచి పేరు వచ్చేసింది మా హాస్పిటల్కి. డాక్టర్ గారు చాలా అసలు
కేర్ తీసుకుంటారండి, జాగ్రత్తగా చూసుకుంటారు. పేషెంట్స్ అంటే తన సొంత మనుషులు చూసుకుంటారు. సో మా హాస్పిటల్కి వచ్చి ఆ కేసు స్నేక్ బైట్ ఇక్కడ తీసుకొచ్చాం కదా, బయట మాట్లాడుకుంటున్నాను, నాకు వినిపిస్తుంది, నాకు ఆనందం షేర్ చేసుకుంటున్నాను అనొచ్చు. ఇక్కడ బతకలేదు అంటే ఇంక వేరే ఎక్కడికి తీసుకెళ్ళినా బ్రతకదని అర్థం అని. అలాగా రాధమ్మ దగ్గర చీరలు కొనుక్కున్నాము అంటే ప్యూర్ పక్క, దాన్ని దాటి ఈ క్వాలిటీని దాటి ఇంకా ఇందులో అంత ప్యూర్గా తీసుకొస్తున్నానండి. ప్రైస్ కూడా ఇప్పుడు నేను ఇంత పనిగట్టి ఎందుకు చెప్తున్నానంటే, ప్రైస్ తక్కువ ఉంది కదా, బయట ఇంకా ఎక్కువగా ఉన్నాయి కదా, అది మంచి క్వాలిటీ ఏమో అని ఆలోచిస్తాం. జనరల్గా హ్యూమన్ నేచర్, హ్యూమన్ మెంటాలిటీ, మన థింకింగ్ అలా ఉంటుంది. కానీ కేవలం నేను అమ్మవారి కోసం, నా కోసం కొనుక్కునే చీరలు తీసుకొస్తున్నాను కాబట్టి, బిజినెస్ మైండ్ కింద కాదు కాబట్టి, నేను రీజనబుల్గా బెస్ట్ క్వాలిటీ మీకు ఇవ్వాలని చూస్తున్నాను కాబట్టి, మీరు నా దగ్గర తీసుకునే చీరలకి ఒకవేళ మీకు అదే తక్కువ, మీరు ఊహించుకున్న దానికంటే బాగాలేదు అని అనుకుంటే దొరకదని అర్థం అండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టే అర్థం. సో ఇంకా ఇది కూడా అందులోనే ఇంకొక వెరైటీ అండి, అందులో కాపర్ ఇచ్చారు కదా, ఇది బోర్డర్స్ కూడా చిన్న చేంజ్ వచ్చి మధ్యలో కలర్ ఇచ్చారండి. ఈ పీచ్ కలర్ కి మంచి బ్లూ కదా, ఒకలా అందం వచ్చేసింది. పేపర్ వల్ల సౌండ్స్ వచ్చేస్తున్నాయి, తీసేస్తాను. ఇది చాలా బాగుందండి. బ్లౌజు, పళ్ళు, ఇదిగో ఈ బోర్డర్స్ ని దగ్గరగా చూపించడం కోసం. ఇది కలర్ అయితే వచ్చిందండి, సిమెంట్ కలర్ లా కనిపిస్తుంది, కానీ మీకు పిక్చరైజేషన్ లో ఎలా కనిపిస్తుందో. ఇంకొకటి మన వీడియోస్ లో చాలా బాగా క్లియర్ గా వచ్చేస్తున్నాయండి కలర్స్. నాకు ఫోటో తీసి పెట్టమన్నప్పుడు నేను అది క్యాప్చర్ చేయలేకపోతున్నాను. నేనే కాదు, మా మా కెమెరా అందుకోవటం లేదండి, మేము ఫోటోలు తీసి పెట్టలేకపోతున్నాం. సో ఇది ఈ చీర, ఇది పళ్ళు, ఇది పైన బోర్డర్, స్మాల్ బోర్డర్, కింద బోర్డర్, గ్యాప్ బోర్డర్స్ లో డిఫరెంట్ కలర్స్ లో ఇచ్చారు. దీని బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు కూడా కొంచెం ఈ బ్లూని బాడీకి వేసుకుని, ఈ బ్లూ కలర్ బాగుంది కదా, బాడీకి వేరే క్లాత్లు తీసుకుని వేసుకుని ఈ బోర్డర్స్ పెట్టుకుని, పొట్టి చేతులు అయితే ఇదొక్కటి పెట్టుకోండి. ఈ బోర్డర్స్ ని తీసుకెళ్ళి ఇలా వీడ్ నెక్లో వేసుకుని ప్యాటర్న్ చేసుకుని నేను పెడతాను ఫోటోలు. వీలైతే అందరు నాకంటే తెలివైన వాళ్ళు, నేను ఏదో పెద్ద నేనే తెలివైందని ఫీల్ అయిపోతా ఉంటానండి. తెలివి తక్కువ. సరే, ఇంకెక్కువ చెప్పకూడదు కదా, ఎక్కువ నవ్వకూడదు కదా, సరే అండి. రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు కొంతమంది. ఓకే, ఇది వేయించానని చెప్పాను కదా, ఇది ప్రైస్ ఎక్కువ పడిందండి మనకి, ఇంక అందుకనే ఆపాను, ఎక్కువ ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం అంత తక్కువ ప్రైస్లో మనకు వచ్చేస్తున్నప్పుడు ఇంత ప్రైస్లో, ఇది ఎప్పుడైనా సరే మనీష్ మల్హోత్రా అంటారు, అంటే అతని డిజైన్స్ క్యాజువల్గా అలా ఉన్నా కూడా మనం లక్షలు పెట్టి కొనేసుకుంటారు, ఎందుకంటే ఆ పేరు బ్రాండ్. అలాగా ఇప్పుడు ఇది ఇంకొకరు ఎవరు ఇది వెయ్యలేరు, దీన్ని కాపీ కొడితే నేనేం చెప్పలేను, కానీ ఈవిడ మనం స్పెషల్గా డిజైన్ చేయించామండి. శారీ మొత్తం ఇలా అక్కడక్కడక్కడ ఇలా బంచెస్ డిజైన్ చేశారు. ఇది మన ఇది పళ్ళులో కూడా వేశారండి. వేయించి అనేది కొంచెం ప్రైసీగానే అనిపించింది, కానీ ఆ వర్క్కి మనం విలువ కట్టలేం కదా, ఏదో అమ్ముకోవడం కోసం కాదు, ఆర్ట్ లాగా వేశారండి ఆవిడ. సో వీలైతే ఆవిడ పరిచయం చేస్తానన్నాను కదా, చేయడానికి చూస్తాను. ఆవిడ వర్క్ నైట్ అంతా కూర్చుని వేశారు, ఆవిడకి వేరే ఎవరో. ఇదండి చీర, అక్కడక్కడ నేను వీలైతే ఇది లైన్గా పెట్టి తీస్తాం కదా, ఫిల్స్లో వచ్చింది అలా ఒక ఫోటో ఉండాలి, నాకు వేసి పంపించారు, అది కూడా మీకు షేర్ చేస్తాను ఈ చీరతో పాటు. ఈ చీర ఇదిగో వెరీ రేర్గా యూనిక్ పీసెస్, అవన్నీ నేను షాప్స్లో తెచ్చినవి, ఇవి నేను డిజైన్ చేయించినవి. సో అందులోనే ఇంకొకటి అండి, అది ఆల్ ఓవర్. ఇది ఇంకా చూడండి, అసలు సీ గ్రీన్ అనొచ్చు దీన్ని, పిస్తా గ్రీన్ అని కూడా అనొచ్చు. పిస్తా గ్రీన్ లో షైనింగ్ కలిస్తే ఎంత అందం వస్తుందో అది మాట. ఇదండి, ఇది ఇంకా అల్టిమేట్ కదా, చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కాదు, నేను సెపరేట్గా స్పెషల్గా కనిపించాలి అనుకుంటే కొనుక్కోండి, ఇంక దీని గురించి మాట్లాడడానికి లేదు, దీని మీద నేను లాభాలు చూడట్లేదు, ఆవిడ కస్టమ్ ప్లస్ మన శారీ ప్రైస్ అంతే, నేను అది మెన్షన్ చేసేస్తాను. సో మందారాలని ఫ్లవర్స్ తోటి, లీవ్స్ తోటి డిజైన్ చేశారు. పళ్ళు, బ్లౌజ్ కూడా ఇదిగోండి డిఫరెంట్ కలర్ యూస్ చేశారు ఇక్కడ, ఇదిగో
చూసారా పళ్ళులో ఆపోజిట్ కలర్ ఇచ్చారన్నమాట. కనిపిస్తుందా లేదా అని చూపిస్తున్నాను. బ్లౌజు మనకి పళ్ళులో వచ్చినట్టే అలా వచ్చింది, డిఫరెంట్గా అన్నమాట. నేను ఇది కొంత నా ఐడియా, నా సెలెక్షన్ కూడా ఉంది ఇందులో, కానీ హార్డ్ వర్క్ అంతా ఆవిడదే కాబట్టి గురించి ఇంకా అదే చెప్తున్నాను కదా, నాకు ఇక్కడ కష్టమే కనిపిస్తుంది. మా అక్క అయితే అండి ఇంకా అలా వేసేస్తారండి. మా అక్క దుప్పట్లు వేస్తే పంపించాను కదా, అలా కూర్చుంటారండి వీళ్ళు. ఎలా అంటే అండి మా వాళ్ళు, ఆవిడ కూడా అంతే అంట, కార్బన్ గీయటం పేపరు అది వేసుకుని వేయటం లేదు, బ్రష్ పట్టుకుని అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారండి. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అండి వాళ్ళ ఆర్ట్. భగవంతుడు కొంతమందికి ఇచ్చేస్తాడు కదా, ఇది ఇంకొంకో నెక్స్ట్ లెవెల్ అంటే ఇది కూడా చెప్పచ్చు. నాకు అంత నచ్చేసింది ఈ చీర కూడా. బర్డ్స్ వేసారండి. ఇది పళ్ళు అంతా కొంచెం అర్థమయ్యేలా చూపిస్తున్నానో లేదో, వీలైతే ఫొటోస్ యాడ్ చేస్తాను, నేను ఫొటోస్ ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర. ఈ బర్డ్స్ని ఇలా, ఇవి ఇంక రావండి, మనదేనండి ఈ డిజైన్, ఆవిడ ఒక్కవిడి అలా, ఇంకెవరైనా వేసినా వేరే లెవెల్. ఇంక దీనికి నాకు యాక్చువల్గా దీనిలోనే బ్లౌజ్ వచ్చినా కూడా కరెక్ట్గా ప్రింట్ కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపించిందండి. ఇంక ఇది కట్టుకుంటే ఇంకొక లెవెల్లో ఉంటుందేమో ఈ బ్లౌజ్ వేసుకుని అనిపించింది. నేను చెక్ చేసుకుంటూ ఉంటాను తిరుగుతా ఈ శారీస్ మధ్యలోనే. సో నాకు బాగా అనిపించేసింది ఈ బర్డ్స్ మధ్యలో ఈ బ్లౌజ్ వేసుకుని ఇది కట్టుకుంటే. ఒకవేళ ఎవరైనా తీసుకోకపోతే నేను కట్టుకుని మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది కదా. నా ఐడియా గొప్ప అయిపోతున్నాను ఇందాక నుంచి, నా ఐడియా. ఎంతమంది డిజైనర్స్ వీళ్ళంతా ఏమైపోవాలి అసలు. రాధమ్మ వచ్చిందంటే అసలు అండి, రాధమ్మ ఇలా పైకి వెళ్ళిపోతుంది, అందరూ బాధపడిపోతారు, ఆ పైకి వెళ్ళి వాళ్ళు అందరూ ఆగిపోతారేమో అని భయమేసి ఇలా ఆగిపోయిందండి. చూసారా ఇంట్లో అలా ఆగిపోయింది. కాదు, అమ్మ తన దగ్గర కూర్చోబెట్టేసుకుందండి నన్ను, బయటికి వెళ్ళనీయకుండా, నువ్వు సాధన చేసుకో కూర్చుని నీకు ఎందుకని. అయినా కూడా ఎక్కడ వదలకుండా మళ్ళీ ఇట్లా దిగిపోయింది మాట. నేను ఎక్కడ ఖాళీ తిని తిరిగి నోరు మాట్లాడి నోరు తిరిగి కాలు ఆగదంటారు కదా, అదనమాట సంగతి. ఈ రోజుకి ఇవే కొంచెం మంగళగిరి చీరలతో మిమ్మల్ని నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.